విమెన్స్కి సంబంధించి స్పెషలీ విమెన్ రిలేటెడ్గా చాలామందికి స్కిన్ పాడైపోతూ ఉంటుంది, స్కిన్ మీద మచ్చలు వస్తూ ఉంటాయి, పింపుల్స్ అవి వస్తూ ఉంటాయి, జుట్టు ఎక్కువ రాలిపోతూ ఉంటుంది. అంతేకాకుండా నెయిల్స్ కూడా కొంతమందికి స్ట్రాంగ్గా ఉండవు. సమ్టైమ్స్ నాకు కూడా అదే అనిపిస్తుంది. నాకు కూడా అందరు విమెన్స్ లాగానే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండడం వల్ల అసలు దీనికి సొల్యూషన్ ఏంటి అని నేను మా గురువు గారిని అడగడం జరిగింది. నేను కూడా కొన్ని ప్రాక్టీసెస్ దీని మీద చేయడం జరిగింది. అలాగే నిద్ర పట్టకపోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మీ అందరికీ తెలిసిందే. కళ్ళ కింద మచ్చలు రావడం, మన బ్యూటీ ఏదైతే ఉందో ఇన్నర్ బ్యూటీ అలాగే అవుటర్ బ్యూటీ రెండు కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. హెయిర్ ఊడిపోతూ ఉంటుంది, స్కిన్ నలబడుతూ ఉంటుంది, గోర్లు అనేది స్ట్రాంగ్గా లేకుండా చాలా థిన్ అయిపోతాయి, థిక్నెస్ లేకుండా. సో అంతేకాకుండా ఫేస్ మీద అవాంఛిత రోమాలు అనేవి వస్తూ ఉంటాయి కూడా. ఇవన్నీ కూడా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్తో కూడుకున్న ప్రాబ్లమ్స్ అని మీ అందరికీ తెలిసిందే. కొత్తగా నేను ఏది చెప్పాల్సిన అవసరం లేదు. దాంతో పాటుగా మనం మన ఇన్నర్ బ్యూటీ అలాగే అవుటర్ బ్యూటీ యాజ్ ఎ విమెన్గా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి క్రిస్టల్స్ యూస్ చేయాలి, ఎలాంటి కలర్స్ ఎక్కువ ప్రిఫర్ చేయాలి, ఎలాంటి ముద్ర, ఎలాంటి మంత్ర, ఈ ఎపిసోడ్లో మనం ఈ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేద్దాము. వీడియో చివరి వరకు చూడండి. జనరల్గా విమెన్స్గా మనకి చాలా స్ట్రెస్ ఉంటుంది. పీరియడ్ టైంలో అయితే ఇంకా ఎక్కువ స్ట్రెస్కి లోనవుతూ ఉంటాం. పెయిన్స్ ఉంటాయి, ఇంట్లో పని ఉంటుంది, ప్రొఫెషనల్స్ అయితే కనుక వర్క్ ఉంటుంది. దాంతోపాటుగా పిల్లలకి సంబంధించిన విషయాల్లో కూడా, అంటే ఇంటికి సంబంధించిన విషయాల్లో కూడా ఇలా చాలా రకాలైనటువంటి స్ట్రెస్ అనేది తీసుకుంటాం. అలాగే రిలేషన్షిప్కి సంబంధించిన స్ట్రెస్సే కావచ్చు, ఏదైనా డిఫరెంట్ జనాలకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి మనం జనరల్గా చూస్తూ ఉంటాం. ఓకే, బట్ వీటికి సొల్యూషన్ ఏంటి అంటే కనుక మనం అసలు ప్రాబ్లం రూట్ కాజ్ తెలుసుకోవాలి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం అనేది జనరల్గా మనం లైఫ్ స్టైల్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఏ ప్రాబ్లం అయినా సరే, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం, ఎప్పుడు నిద్రపోతున్నాం, మన అలవాట్లు ఏంటి, మన ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేదా, మన బాడీ మీద అలాగే మన మైండ్ మీద మెంటల్గా ఫిజికల్గా మనం ఎలాంటి కేర్ తీసుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దయచేసి అది గుర్తించండి. ఫస్ట్ తప్పు ఎక్కడ జరుగుతుందో అనే ప్రయత్నం అయితే చేయండి. అంటే అది మీరు సరిగ్గా ఫుడ్ తీసుకుంటున్నారా లేదా, నిద్రపోతున్నారా లేదా, ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారా, స్ట్రెస్ తీసుకుంటే ఇదేమి రిలేటెడ్ స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నారు, దీని మీద ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. అలాగే దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి కూడా ఎక్కువ ప్రయత్నాలు చేయండి. అయితే మనకున్న స్ట్రెస్ని డిఫరెంట్ మెథడ్స్తో మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. ఒకటి, స్వాదిష్టాన చక్రాకి సంబంధించిన రెమెడీస్ చేసుకోవచ్చు. మనకి స్వాదిష్టాన చక్ర వచ్చేసి రిప్రొడక్టివ్ సిస్టమ్ చక్రానికి సంబంధించిన వ్యవస్థ. అంతేకాకుండా విమెన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, థైరాయిడ్, పిసిఓడి, లేకపోతే ఓవరీస్లో థిక్నెస్ పెరగడం కానివ్వండి, హెయిర్ లాస్ కానివ్వండి, స్కిన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల ప్రాబ్లమ్స్తో పాటుగా జనరల్గా మనం తీసుకునే ఫుడ్ కానివ్వండి, లేదా తీసుకునే స్ట్రెస్ కానివ్వండి, ఎక్కువ మనకి స్వాదిష్టాన చక్రం మీద పడడం వల్ల, అలాగే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్, ఓకే, అలాగే మంచి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, ఎంతసేపు జంక్ ఫుడ్స్ కానివ్వండి, అంటే ఫ్రైడ్ ఫుడ్స్ కానివ్వండి, మీ అందరికీ తెలిసిందే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనం వెయిట్ పెరుగుతాం అనేది కూడా. అలాగే ఈ రోజుల్లో మీరు అందరూ దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్లో రకరకాల కంటెంట్స్ అనేవి అవైలబుల్ ఉండడం, వెయిట్ లాస్ అవ్వడానికి కొన్ని రెసిపీస్ తీసుకోవడం కానివ్వండి, కొన్ని ప్రాసెస్లు కానివ్వండి, ఏదైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, యాపిల్ తింటే వెయిట్ లాస్ అవుతారు అనేది ఎగ్జాంపుల్ చెప్తున్నా, అన్నారనే అనుకుందాం, ఎగ్జాంపుల్ మాత్రమే. బట్ ఏంటంటే ప్రాక్టికల్గా నాకు యాపిల్ అనేది పడదు, నా బాడీకి యాపిల్ అనేది పడదు, నాకు ఎలర్జీ. బట్ వీడియోస్లో ఏం చెప్తారు, వెయిట్ లాస్కి యాపిల్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది, యాపిల్ సైడర్ వెనిగర్, ఎస్ డెఫినెట్లీ హెల్ప్ చేస్తాయి. నేను ఇక్కడ ఏమంటారంటే, ఇక్కడ నేను చెప్పినా ఇంకొకరు చెప్పినా, ఎవరు దేని గురించి చెప్పినా సరే, వాళ్ళు చెప్పిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో మీ బాడీకి అవి సూట్ అవుతున్నాయా లేవా, అది తీసుకున్న తర్వాత అది మీకు పడుతుందా లేదా అనేది మాత్రం దయచేసి అబ్జర్వ్ చేయండి. బ్లైండ్గా తీసేసుకోవడం కాదు, అది తీసుకున్న తర్వాత మీలో జరిగే మార్పులు ఏంటో గుర్తించే ప్రయత్నం చేయండి. ఓకే, దయచేసి ఇది మాత్రం మర్చిపోకండి. అలాగే చాలామంది చాలా రకరకాల వీడియోస్ చూసి కొంతమంది మోటివేట్ చేస్తూ ఉంటారు. బట్ అవి మీకు ఎంతవరకు మంచి రిజల్ట్ ఇస్తున్నాయి, ఎంతవరకు మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అనేది మాత్రం ఒకసారి అనాలిసిస్ చేసుకోండి.
కాబట్టి దాని మీద జాగ్రత్తలు తీసుకోండి. ఇకపోతే మన రిప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించిన ముద్ర ఏంటి, మంత్ర ఏంటి, ఫాలో చేయాల్సిన కలర్ ఏంటి, థెరపీస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. స్వాదిష్టాన చక్ర ఎవరికైనా బ్లాక్ అయ్యింది, బ్లాక్ అవడం ఏంటంటే యూట్రస్లో థిక్నెస్ పెరుగుతుంది, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ వస్తుంది, పీరియడ్ సైకిల్లో డేట్స్ అనేవి సరిగా రావు, ఒక డేట్లో రావు, అలాగే జుట్టు ఊడిపోతూ ఉంటుంది, స్కిన్ ఇదవుతూ ఉంటుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, నెయిల్స్ బాగుండవు. అంటే ఒక విమెన్ హ్యాపీగా, హెల్దీగా, బ్యూటిఫుల్గా ఇన్నర్ అండ్ అవుట్ ఉండడానికి మనకి మూన్, మదర్ మూన్ ఎనర్జీస్ చాలా అవసరం. స్వాదిష్టాన చక్రాకి మూన్కి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే కనుక మన మూడ్ స్వింగ్స్ బట్టే మన స్వాదిష్టాన చక్ర కూడా పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ చక్రాలో ఇన్బ్యాలెన్స్ ఉందో అప్పుడు అది మన మైండ్ మీద కూడా చూపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మూన్తో కనెక్ట్ అవుతామో, మూన్ మన స్కిన్కి, హెయిర్కి, ఒక విమెన్కి మూన్ సపోర్ట్ చాలా అవసరం అండి. ఎందుకంటే మూన్ రిలేటెడ్ టు మైండ్ అనమాట. మనం ఏం డెసిషన్ తీసుకున్నా సరే అది ఏంటంటే మన మూన్ అనేది ఒక విమెన్ మెన్ అనే డిఫరెన్స్ లేకుండా ఒక వ్యక్తి మైండ్ మీద చాలా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది అనమాట. మీరు ఎవరినైనా సరే జ్యోతిష్యులను కూడా అడిగి చూడండి, ఎవరికైతే జాతకంలో మూన్ అనేది మంచి పొజిషన్లో ఉండదో, అంటే మూన్ రిలేటెడ్ దోషాలు ఏవైతే ఉంటాయో, చంద్రుడికి సంబంధించిన దోషాలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల రకరకాల ఇబ్బందులు, మరీ ముఖ్యంగా తీసుకున్న డెసిషన్లో ఆ డెసిషన్ మీద స్టాండ్ తీసుకోకుండా మార్పులు, అంటే డెసిషన్ మార్చేసుకోవడం కానివ్వండి, లేకపోతే పిల్లలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రానివ్వండి, లేదా మూన్ సైకిల్స్ మారుతున్నప్పుడు మన మూడ్ కూడా మారుతూ ఉంటుంది, యాక్చువల్గా మన బిహేవియర్ కూడా మారుతూ ఉంటుంది. సో ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నీ కూడా మానవుడి మీద డైరెక్ట్గా ఎఫెక్ట్స్ పడుతూ ఉంటాయి. సో అలాంటి మూన్తో మనం పాజిటివ్గా కనెక్ట్ అయినట్లయితే కనుక మన స్వాదిష్టాన చక్రాకి సంబంధించిన ప్రాబ్లమ్స్, అంటే విమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేసుకోవచ్చు. మూన్ స్టోన్ అనే క్రిస్టల్ని యూజ్ చేసినట్లయితే కనుక స్వాదిష్టాన చక్రాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అంతే విధంగా మనకి కార్నిలియన్, అంటే స్వాదిష్టాన చక్రానికి సంబంధించి ఆరెంజ్ కలర్లో మనకి అవైలబుల్గా ఉండేవి ఏంటంటే సన్ స్టోన్, కార్నిలియన్. ఓకే, ఈ రెండు స్టోన్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి. సన్ స్టోన్ వచ్చేసి మనకి మన ఎదుగుదలకి సంబంధించిన స్టోను, మనకి మంచి సక్సెస్ని ఇస్తుంది, ఆరెంజ్ కలర్లో ఉంటుంది, సన్ ఎనర్జీస్ కూడా అవసరం మనకి. అలాగే మూన్ స్టోన్ వచ్చేసి మనకి వైట్ అండ్ బ్లాక్, కొంచెం బ్లూ షేడ్లో ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం మూన్ స్టోను అలాగే ఆరెంజ్ కలర్లో ఉన్న సన్ స్టోన్, సన్ అండ్ మూన్ మన బాడీలో ఉన్న శివశక్తి ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేస్తాయి, ఇడా పింగళ నాడీల్ని బ్యాలెన్స్ చేస్తాయి. అలాగే మనకి ఏవైతే ఎనర్జీస్ బ్యాలెన్స్ అవుతూ ఉండాలో బాడీలో, ఈ రెండు స్టోన్స్ కూడా, సన్ స్టోన్, మూన్ స్టోన్, ఈ రెండు స్టోన్స్ కూడా స్వాదిష్టాన చక్రాన్ని సక్రమంగా పనిచేయడానికి, ఒక విమెన్ హెల్తీగా ఉండడానికి చాలా హెల్ప్ అవుతాయి. ఇకపోతే స్వాదిష్టానానికి సంబంధించిన కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్. ఓకే, ఆరెంజ్ కలర్ థెరపీ కూడా చూసుకోవచ్చు. మీ ఇంట్లో ఏదైనా ఆరెంజ్ కలర్లో పిల్లోస్ ఉంటాయి, వైట్ కలర్లో పిల్లోస్ ఉంటాయి కనుక మీరు ఖచ్చితంగా ఆ పిల్లోని చూస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ నా ఎదురుగా ఒక ఆరెంజ్ కలర్ పిల్లో ఉందని అనుకుందాం. ఓకే, ఆరెంజ్ కలర్ పిల్లోని చూస్తూ, ఓకే, జలముద్ర, స్వాదిష్టాన చక్రానికి సంబంధించి జలముద్ర అంటే ఇది మన చిటికిన వేలతో లిటిల్ ఫింగర్తో థంబ్ ఫింగర్ని టచ్ చేయాలి. మీరు చూస్తూ ఉంటే ఇలా, ఇది జలముద్ర. ఆరెంజ్ కలర్ని చూస్తూ మీరు జలముద్ర వేసుకొని వం బీజ మంత్ర, VAM వం బీజ మంత్రాన్ని జపం చేయాలి. ఓకే, ఒకసారి నేను చేసి చూపిస్తాను. వం 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 వం. మీరు ఒక 2 minutes 2 చేతులతో ముద్ర వేసుకుని వం బీజ మంత్ర చేసిన తర్వాత ఒక చేత్తో మీరు ఇక్కడ ఈ చక్రాన్ని టచ్ చేస్తూ ఉండండి. అంటే ఎవరికైనా బ్లాక్ అయి ఉన్నా, ఇన్యాక్టివ్ ఉన్నా యాక్టివేట్ అవ్వడానికి, బ్యాలెన్స్ అవ్వడానికి ఇక్కడ ఈ పాయింట్స్తో, ఈ ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్తో టచ్ చేసి చూడండి, ఆరెంజ్ కలర్ చూస్తూ. ఓకే, వం 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 వం. సో ఇలా మార్నింగ్ మీ రెగ్యులర్గా చేసుకునే ఎక్సర్సైజ్తో పాటుగా ఈ కలర్ థెరపీని, ఈ మంత్ర, అలాగే ఈ ముద్రతో మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే కనుక మీ స్వాదిష్టాన చక్ర బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, మీ స్వాదిష్టాన చక్ర బ్యాలెన్స్ అవ్వడంతో పాటుగా మీ పీరియడ్స్ రెగ్యులరైజ్ అవుతాయి,
ఓకే. అంతేకాకుండా ఎవరికన్నా హెయిర్ ఎక్కువ ఊడిపోతుంది అనుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఒక మంచి అంటే యాజ్ ఏ విమెన్గా ప్రతి ఒక్కరికి హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ హెయిర్, మీ స్కిన్, అలాగే మీ నెయిల్స్, మీ హెల్త్, ఓకే, రిప్రొడక్టివ్ సిస్టమ్, అలాగే మీ మూలాధార చక్ర కూడా బాగా పనిచేయడానికి, అంతేకాకుండా భూమాతతో మీకు మంచి సంబంధం అంటే జనరల్గా చాలామంది అందరినీ పూజిస్తారు కానీ మనం భూమి మీద ఉన్నాము, భూగ్రహం మీద ఉన్నాము, మనకి మదర్ ఎర్త్ ఇంత మంచి అవకాశం ఇచ్చింది, తన భూమి మీద ఉండడానికి మనకు ఒక స్థానం ఇచ్చింది, ఒక ప్రదేశం ఇచ్చింది అని చెప్పి ఎవరు గుర్తించరు. ఓకే, చూడండి మీ రింగ్ ఫింగర్ ఉంది కదా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీ రింగ్ ఫింగర్తో మీ థంబ్ ఫింగర్ని టచ్ చేయండి. ఇలా మీ రింగ్ ఫింగర్తో మీ థంబ్ ఫింగర్ని ఇలా టచ్ చేయండి. దీన్ని పృథ్వీ ముద్ర అంటాము. పృథ్వీ ముద్ర మనకి ఏం చేస్తుందంటే మన బాడీలో ఎక్సెస్ వెయిట్ ఏదైతే ఉంటుందో, మనకి అవసరం లేని వెయిట్ ఏదైతే ఉంటుందో, ఖుషి కమ్ కమ్ దా దా బోర్గొట్టిందా కూర్చో. సో ఇది పృథ్వీ ముద్ర అనమాట. పృథ్వీ ముద్రతో మార్నింగ్ మీరు లేచిన వెంటనే ఒక 10 నిమిషాలు ఇన్హీల్ ఎక్సిల్ గట్టిగా తీసుకుంటూ, ఓకే, ఇన్హీల్ అండ్ ఎక్సిల్ గట్టిగా తీసుకుంటూ డీప్ బ్రీత్ తీసుకోండి. ఇన్హీల్ చేయండి, ఎక్సిల్ చేయండి. పృథ్వీ ముద్ర 2 చేతులతో వేసుకోండి, చక్కగా ముద్ర వేసుకోండి. ఎనీ బ్రౌన్ కలర్ ఆర్ ఎనీ బ్లాక్ కలర్ చూస్తూ జపం చేయండి. ఓం పృథ్వీయే నమః, ఓం పృథ్వీయే నమః, ఆర్ సింప్లీ యూ కెన్ చాంట్ ఓం మంత్ర. మీరు సింపుల్గా ఓం మంత్రాన్ని కూడా చాంట్ చేసుకోవచ్చు. ఇలా బ్రౌన్ కలర్ ఆర్ ఎనీ బ్లాక్ కలర్ ఒక పిల్లో కానీ ఏదైనా పేపర్ని మీరు కొంచెం ఎదురుగా పెట్టుకొని ఏదైనా బ్లాక్ కలర్లో ఉన్న వస్తువుని చూస్తూ కూడా చేయొచ్చు. ఇదొక థెరపీ అనమాట, కలర్ థెరపీ. ఇలా పృథ్వీ ముద్ర పెట్టుకున్న తర్వాత మీకు వీలైన సార్లు, ఎన్నిసార్లు అయినా సరే ఇన్హేల్ తీసుకోండి, ఎక్సేల్ తీసుకోండి, డీప్ బ్రీత్ తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఎవరికైతే వెయిట్ లాస్తో ఇబ్బంది పడుతున్నారో, స్వాదిష్టాన చక్ర అలాగే మూలాధార చక్ర బ్లాక్ అయ్యి ఇబ్బంది పడుతున్నారు, స్కిన్కి, హెయిర్కి, నెయిల్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానివ్వండి, డిప్రెషన్, స్ట్రెస్, ఎమోషనల్ ట్రామా, ఓకే, ఇలాంటి ఇబ్బందులతో యాజ్ ఏ విమెన్గా మనం హ్యాపీగా, హెల్తీగా, బ్యూటిఫుల్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్, ఇన్నర్గా అలాగే అవుటర్గా. సో ఎప్పుడైతే మనం మదర్ ఎర్త్ ఎనర్జీస్తో కనెక్ట్ అవుతామో, మదర్ మూన్ ఎనర్జీస్తో కనెక్ట్ అవుతామో, యాజ్ ఏ విమెన్గా మనకి ఏదైతే లైఫ్లో అది అవసరమో ఖచ్చితంగా మనకి అందించడం జరుగుతుంది. కాబట్టి జలముద్ర అలాగే పృథ్వీ ముద్ర ఈ రెండింటితో పాటు మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో, అంతేకాకుండా మీరు జలముద్రని కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయడం వల్ల రిలేషన్షిప్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా తగ్గే అవకాశం కనిపిస్తుంది. అది ఫ్రెండ్షిప్ అయినా, దాంపత్య జీవితం అయినా, ఎవరైనా సరే మనల్ని ఎవరు సరిగా అర్థం చేసుకోవట్లేదు, మన లైఫ్ ఇంతేనేమో అని చెప్పేసి సెల్ఫ్గా మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకునే వాళ్ళు కానివ్వండి, మీతో మీరు సెల్ఫ్గా నెగిటివ్గా మాట్లాడుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నా లైఫ్ ఇంతే, నా లైఫ్లో ఇంకా చేంజెస్ రావు, నా బతికే ఇంత అని బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇది ప్రాసెస్ చేసిన తర్వాత మీ పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం మారిపోతుంది. మీకు మీరే థ్యాంక్స్ చెప్పుకుంటారు అండ్ హ్యాపీగా, హెల్తీగా ఉన్నామని మీకే అర్థమవుతుంది మార్పులు అనేవి. కాబట్టి జలముద్ర అలాగే పృథ్వీ ముద్ర, అంతేకాకుండా ఆరెంజ్, వైట్, బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్స్తో ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మేబీ వీడియో చూస్తూ మీరు మర్చిపోవచ్చు. డిస్క్రిప్షన్లో నేను ఏ ముద్ర అలాగే కలర్ థెరపీ ఏంటి అనేది మళ్ళీ ఇంకొకసారి మెన్షన్ చేస్తాను. దయచేసి అది ఫాలో చేయండి. మీకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ ఏ విమెన్గా మీరు హ్యాపీగా ఉండడానికి మీకు ఏవైతే ఇబ్బంది పడుతున్నాయో వాటి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్.